కొమరం భీమాస్వాప జిల్లా రెబ్బన మండలం కొండపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత కొద్ది రోజులుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయన్న విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తమ పిల్లలతో కలిసి పేరెంట్స్ కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వండే బియ్యం పురుగులు పట్టిన బియ్యంతో వండి పెడుతుండడానే కారణంతో ఈరోజు మనం కొమరం భీమాస్వాప జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ పొద్దున మేము పాఠశాలకు వెళ్ళి సందర్శిస్తే పురుగులు పట్టి తుట్టలు పట్టిన బియ్యాన్ని విచక్షణ రహితంగా పిల్లలకు వండి పెడుతున్నాడు. ఏదైనా రేపు ఫుడ్ పాయిజన్ లాంటి ఈ సంబంధిత సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఈ ఒక్క విషయంలో కాదు, హెడ్ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పాల్సిన విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం చేస్తూ క్లాసులు నడపకుండా కేవలం కాలక్షేపణ చేస్తుందనే విషయం విద్యార్థులు మాకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి హెడ్ మాస్టర్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా వంట వాళ్ళు కూడా ఇంత పురుగుల పట్టిన కుట్టలు కట్టిన బియ్యాన్ని విద్యార్థులకు వండి పెట్టడం అనేది చాలా అవానవీయ ఘటన. అట్లాంటి దుర్ఘటనలు జరగద్దంటే వంట వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.